హలో వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈరోజు మనము సింపుల్గా బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నెయ్యి నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇట్లా మసాలా దినుసులు తీసుకున్నాము. ఇట్లా 2 చెక్క, 2 స్టార్ పువ్వు, ఇలాచి, లవంగాలు ఇట్లా మీ స్పైస్ని బట్టి వేసుకోండి. ఇలా కొంచెము షాహీ జీరా వేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నది వేసేద్దాము. ఒకసారి అలా మనం మిక్స్ చేద్దాము. సో ఇలా ఆనియన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాము, ఒక 3 or 4. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఇట్లా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ బాగా మగ్గుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చాప్ చేసుకునేది వేసుకున్నాము. కొంచెం ఇది ఆకును కూడా మనం అట్లా రోస్ట్ చేసుకున్నాము. చూసారు కదా, అంతా మనకు వేగిపోయింది ఆకంతా. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం 1 స్పూన్ గరం మసాలా వేద్దాము. కొంచెం ఇది కూడా బాగా వేగనిద్దాము. మనకు మసాలా అంతా వేగిపోయింది. చూసారు కదా, అంత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో మనకు పర్ఫెక్ట్గా అంతా వేగిపోయింది ఇది. ఇప్పుడు మనము అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్, ఇక్కడ నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక అరగంట సేపు ఇట్లా నానబెట్టుకున్నాను. ఇప్పుడు అవి తీసివేద్దాము. రైస్ ఒక్కటే ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేద్దాము రైస్ని మసాలాలో కలిసేటట్లు. ఇలా రైస్ వేసుకొని ఇట్లా మిక్స్ చేయడం వల్ల పొడి పొడిగా మనకు ఉంటుంది, రైస్ స్టిక్ అవ్వదు. ఇలా రైస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనము 3 గ్లాసెస్కి నేను ఇక్కడ 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా ఫస్ట్. ఇప్పుడు కొంచెం మళ్ళీ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి అలా సాల్ట్ కలిసేటట్లు అట్లా ఒక్కసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మనము ఒక 2 విజిల్స్ సరిపోతాయి. మనము మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ వరకు కుక్ చేసుకుందాము. చూద్దాము ఒక 2 విజిల్స్ తర్వాత. చూసారు కదా, మనకి పొడి పొడిగా పర్ఫెక్ట్గా రైస్ రెడీ అయిపోయింది. అంతే సింపుల్గా మనకు బగారా రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, సింపుల్గా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియోని కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. ఇది మీరు చికెన్ కర్రీలోకి అలాగే వెజ్ కుర్మాలలోకి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.